హలో మాస్టర్, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వెళ్ళి వెన్నీళ్ళు పెట్టు. ఆ పని ఏదో నువ్వే చెయ్యి, అంతకంటే ఇంపార్టెంట్ పని నాకుంది. జాబ్ కోసం వెళ్తున్నా, ఇది నా లైఫ్ మ్యాటర్. నాది లైఫ్ మ్యాటరే. నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మన కోసం పాపలు వెయిటింగ్. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏందో చూపించాలి. అర్థమయ్యిందా? అర్థం చేసుకో మావా, ప్లీజ్ మావా, ప్లీజ్ మావా. ఏమోపా, నేను వెళ్తున్నా. వెళ్ళిపోతున్నాడే. ఐడియా మావా, నువ్వు ఒక్కసారి ఇక్కడ కూర్చుంటే నీ ఆశీర్వాదం తీసుకుంటా. నా ఆశీర్వాదమా? ఎందుకురా? నాకన్నీ నువ్వే కదా మావా. నీ బ్లెస్సింగ్స్ ఉంటే నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అవునా? ఎంతకి తెగించారా? దాందే ఉంది, తీసుకోరా. బాబు దిగింది. ఏమైందబ్బా? అయ్య బాబాయ్ మేకు. ఇది ఖచ్చితంగా ఇడివనే. మనతో ఎట్టుకోక, సీన్ రివర్స్ అయిపోద్ది. నీ అబ్బా ఏమమ్మా ఫుల్ జోష్ మీద ఉన్నావే? ఎలాగైనా ఈ స్టెప్ వేసేయాలరా. చిరంజీవి స్టెప్ ఈ వయసులో అవసరమమ్మా? నా టాలెంట్ ఏందో నీకు తెలియదు, ఇప్పుడు నేనేసి చూపిస్తా చూడు. ఒకసారి ఆలోచన చేయమా, నాకు ఎందుకో తేడా కొడుతుంది. పోరా, దుమ్ము లేచిపోవాలి. అమ్మా అల్లుడు లేపురా. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. చెప్తే వినవు, సింపుల్ స్టెప్ చూపిస్తా, నేర్చుకో. సరే అల్లుడు. అంతే. అంతేనా? నేను చేస్తా చూడరా. అబ్బో, బాబోయ్, అమ్మవారు పూడినట్టుంది. అమ్మ అమ్మ, శాంతించమ్మా. ఏదైనా వరం ప్రసాదించు తల్లి. ఎవరా నీకు అమ్మ? డాన్స్ చేసేటప్పుడు మధ్యలో యాభై గట్టు నుంచి వచ్చిందిరా. ఏంది ఇది డాన్సా? ఏం కాదా? నేను అమ్మవారు వచ్చిందేమో అనుకున్నా. ఇప్పుడు వస్తుందిరా అమ్మవారు. ఊరికి అలా కూర్చోపోతే వచ్చి క్యారం బోర్డ్ ఆడొచ్చు కదరా. అసలు నీకు ఆడడం వచ్చా? క్యారం బోర్డ్ ఆడడంలో 7 years ఎక్స్పీరియన్స్ ఉందిరా నాకు. అబ్బో, నీ ప్రతాపం చూపించు మరి. పెద్ద తోపని ఫీలింగ్ ఇడికి. అట్లుంటది మన తోటి. అబ్బా ఇప్ప పారు ఇవిడ లోక్ ఇద్దరు దేకో. ఏంటమో పడట్లేదా? నువ్వు ఇందులో తోపన్నావు. ఆడ్డంలో తోపురా, కానీ బొక్కలేకేసేకే రాదురా. నీ ఆట తగలయ్యా. మన బాస్కెట్ బాల్ లో టాప్ అన్నావు. నేను ఆట చాలా బాగా ఆడతాడు, కానీ పైన హోల్లేకేసేకే రాదలుడు. ఇంకోటి కూడా ఏదో చెప్పినట్టున్నావు. అదేరా ఫుట్బాల్. ఆగు, నేను చెప్తా. ఆడేకి బాగొచ్చు, కానీ గోలేసేకి రాదు, అంతేగా? గోలేసేకి దానికి హోల్ లేదు కదరా, అందుకని పెద్దగా నేర్చుకోలేదు. హోల్ కి గోల్ కి తేడా తెలియదు. చిచి, బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఎలా బతుకుతాడో ఏంటో. మా ఏంటల్లుడు? నా ఫ్రెండ్ ఆ లవర్ ఫోన్ లో మాట్లాడుతుంటే రికార్డ్ చేసేసా, విందామా? సరే సరే, తొందరగా పెట్టరా. వద్దు మ్యా, నీకు నాకు సెట్ కాదు మ్యా. నువ్వు పెద్ద బిల్డప్ తావు, నీకు పెద్ద టెక్ ఉందని నాకు నచ్చదు. నిజం మా బావ చెప్తా, నేను వేరే వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. ఏమన్నా కానీ నన్ను సంపనన్నా సంపని, లేదంటే నిన్నన్నా సంపని. ఎంతకి తెగించారా? చెప్తాను నీ పని. అయిపోయి నాకు ఇవ్వకుండా తింటున్నావు. నువ్వు తింటే ఫ్యాట్ పెరుగుతుందని. నేను తింటే ఫ్యాట్ పెరుగుతుంది, నువ్వు తింటే షుగరే వస్తుంది, అది తెలుసా? అన్ని అబద్ధాలే. నువ్వు చెప్పేవి నిజాలా? అయితే ఇప్పుడు ఏమంటావు? అనేదేముంది, షుగర్ వల్ల సెల్యులైటిస్ వస్తుంది, కిడ్నీలు చెడిపోతాయి, హార్ట్ లో ప్రాబ్లం వస్తుంది, లివర్ కూడా ఎత్తిపోతుంది. దేనికి పనికి రాకుండా పోతావు. 5 రూపాయల స్వీట్ లో ఎన్ని రోగాలు ఉన్నాయా? ఇంటంటేనే రోగం వచ్చేటట్టుంది, తింటే చచ్చిపోతానేమోరా. ఎస్, దాన్ని లైక్ చేసాయి. ఇదిగో పట్రేయ్. ఏమైనా కానీ లాక్కొని తినడంలో ఉండే కిక్కే వేరప్ప. అవును రే, నువ్వు తింటున్నావు కదా, నీకేం కాదా? నేను 100 చెప్తా, అన్ని ఇంటావా ఏంది? కోటి కోసం కోటి విద్యలు. తీరింది అలాగే.